నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మోని పాప అయితే నిద్ర లేచింది. ఇక్కడ మేము పాలు కాగబెట్టుకుంటున్నాం. అట్లాగే రాత్రిది కొంచెం అన్నం మిగిలిపోయి ఉండే దాన్ని తాలింపు వేసుకుందాం అనేసి ఇట్లా తీసి పెట్టుకున్నాం అనమాట. మా అక్క కొంచెము తాలింపు అన్నం వెరైటీగా చేస్తుంది. అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టొమాటోస్ అన్నీ వేస్తుంది అనమాట. ఇవన్నీ వేసి ఇట్లా పోపులాగా పెట్టేసి అన్నంలో కలిపేస్తుంది. అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటుంది, కొంచెం టేస్ట్గా ఉంటుంది అనేసి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కడాయి చాలా రోజుల క్రితము డీమార్ట్లో తీసుకుని ఉండే అనమాట 100 రూపీస్కి. కానీ ఇప్పుడు దీని రేటు కూడా పెరిగిపోయింది. డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి నేను ఏం చేస్తా అంటే అవసరమైన సరుకులు తీసేసుకొని ఆ ట్రాలీ పక్కన పెట్టేసి మీదికి పోయి కిందికి పోయి అన్నీ చూస్తూ ఉంటా. అవసరం లేని వస్తువులు నేను ఎట్లాగో కొనా కానీ చూసే అలవాటు ఉందన్నమాట నాకు. నేను మా అక్క డీమార్ట్కి పోతే అయితే మా అక్క ఫుల్ ఇరిటేట్ అయిపోతుంది. నీకు కొనేది చేసేది ఎందుకు చూస్తావు నువ్వు అనేసి అంటుంది. కానీ నాకు అదేందో ఒక అలవాటు లాగానే అయిపోయింది. బట్టలు, చెప్పులు, కాస్ట్ అన్నిటి కాస్ట్ చూడడము, బాసన్లు ఏమేమి ఉన్నాయని చెప్పి కొన్ని అయితే మస్తు ఉంటాయి బాసన్లు. కొనాలనిపిస్తుంది. ఎంత మంచిగా ఉంటాయో రీజనబుల్గా ప్లేట్స్ అవన్నీ. అండ్ ఇంకా కొత్తగా డీమార్ట్లో చిన్న చిన్న ఫ్యాన్స్ వచ్చినాయి అనమాట. అవైతే సూపర్ ఉన్నాయి. మొన్న మోనిషాకి చిన్నది ఒక బ్లెండర్ తీసుకుందాం అనుకున్నారంట. అంటే చిన్నపిల్లలకి ఏదైనా ఫ్రూట్ అందులో ఇట్లా స్మాష్ చేసి తినిపించాలి కదా. సో బ్లెండర్లో వేస్తే మంచిగా ఇట్లా స్మూత్గా అవుతుంది, పేస్ట్ లాగా అని చెప్పేసి అది తీసుకుందాం అనుకున్నారంట. అయితే మా బావ ఉన్నప్పుడే ఇక తీసేసుకుందాం అనుకుంటే అది చూపించడానికి ఆయన లేడంట. లేకపోతే మా బావ మొన్నది కొంటుండే. అండ్ ఇంకా చిన్న కుక్కర్ కూడా చూసిండ్రంట. కుక్కర్లు డెమో ఇచ్చేటోళ్ళు, ఆ బ్లెండర్ది డెమో ఇచ్చేటోళ్ళు లేరంట. కుక్కర్ది ఏముంది తీసుకుంటే అది యూజ్ చేసేసుకోవచ్చు, కానీ వాళ్ళు అది అతను లేనిది వారంటీ రాసి ఇవ్వము అనేసి అన్నారంట. సో అందుకనే తీసుకోలేదు. లేకపోతే ఒక చిన్న కుక్కర్ అండ్ బ్లెండర్ తీసుకొస్తుండే మొన్న, కానీ తీసుకురాలేదన్నమాట. ఇంకా వేరే బ్రాంచ్ ఉంది మా ఇంటి దగ్గర డీమార్ట్ది, చంపాపేటలో కూడా. కాకపోతే అక్కడ ఏంటంటే ఇన్ని గనము ఉండవంట. మలక్పేట్ డీమార్ట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, కానీ చంపాపేట డీమార్ట్లో అంతగా ఉండవు అనేసి చెప్పిండ్రు. మేము కూడా ఒకసారి షాపింగ్ చేసినాం, కానీ అంతగా అందులో ఏం అనిపించలేవు అనమాట. ఇక్కడైతే మా అక్క టొమాటో రసం చేయడానికి టొమాటోలు అన్నీ కోసుకుంటుంది. టొమాటోలు అయితే మొన్న 10 రూపీస్కి కిలో ఇచ్చి ఎంత మంచిగా ఉన్నాయో అసలు. టొమాటోస్ పెద్ద పెద్దగా గట్టిగా రెడ్గా బాగున్నాయి. ఒక్కొక్కసారి సమ్మర్లో టొమాటో కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. టొమాటో అండ్ కొత్తిమీర నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, సమ్మర్ వస్తే చాలు వీటి రేట్ పెరిగిపోతుంది. కానీ ఈసారి ఏం పెరగలేనట్టుంది, మంచిగా ఇస్తున్నారు. ఒక సైడ్ అయితే మా అక్క టొమాటో చారు కోసం పెట్టేసింది, ఇంకో సైడ్ అయితే అన్నం వండేస్తుంది అనమాట. టొమాటో రసంతో పాటు ఏదైనా ఫ్రై చేసుకుందాం అనుకున్నాం, కానీ ఏం చేసుకోలేదు. కూరగాయలు ఏం లేకుండే, టమాటాలు ఒక్కటి ఉంటే చారు చేస్తుంది. యాక్చువల్లీ అయితే మేము టొమాటోస్ కుక్కర్కే వేస్తాము. ఇంకా మా అక్క అప్పుడప్పుడు ఏంటంటే బగోన్లోనే ఉడకబెడుతుంది. ఇట్లా బగోన్లో ఉడకబెడితే ఏంటంటే చాలా టైం పడుతుంది. కుక్కర్కి అయితే 5-10 నిమిషాలలో అయిపోతుంది. కానీ ఈసారి అయితే బగోన్లోనే వేసింది. ఇంకా టమాటా చారు అయితే చేసేసుకుంటుంది. మార్నింగ్ పులిహోరనే తిన్నాం, అంత ఏం ఆకలి కాలేదు. మెల్ల చేజులే అని అంటే లేదు, జర ఎండ కొట్టక ముందుకే వంట చేసేసి వచ్చి కూర్చుంటా అని చెప్పేసి చేస్తుంది అనమాట. ఎందుకో విపరీతంగా ఉబ్బరిస్తుంది మాకు. అండ్ ఈ కిచెన్లో ఒకటి వెంటిలేషన్ లేదు కదా, ఆ చిన్న కిటికీ ఉంది కానీ అటు సైడ్ ఉంటుంది అది, అక్కడ నుంచి ఏం గాలి కూడా రాదు ఎక్కువ. సో మా కిచెన్లో అయితే ఫుల్ సఫకేటింగ్గా ఉంది. అబ్బో అందులో అయితే ఘోరంగా అనిపిస్తుంది మాకు. ఎప్పుడెప్పుడు వంట చేసి బయట పడతామా అన్నట్టుంది. చాలా ఉబ్బరిస్తుంది అసలు విపరీతంగా. ఇప్పుడనే కాదు, ప్రతిసారి సమ్మర్కి అంతే మాకు వేడి అనేది ఎక్కువ అవుతుంది మా ఇంట్లో. కానీ ఈసారి మేము టేబుల్ ఫ్యాన్ యూజ్ చేస్తున్నాం కదా, నిజంగా ఆ టేబుల్ ఫ్యాన్ దేవత అని చెప్పాలి. మంచిగా అది పెట్టేసుకొని అందరం హాల్లోనే పండుకుంటున్నాం. కూలర్ కంటే బెటర్గా ఈ టేబుల్ ఫ్యానే ఉంది. అసలు అందరం ఒకటే దగ్గర మంచిగా ఫ్యాన్ పెట్టుకొని అంటే కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది. మొన్న కరెంటు బిల్ ఇవ్వడానికి ఆయన వచ్చిండనమాట. కరెంట్ బిల్ ఇచ్చటైనా ఆయన వచ్చిన ప్రతిసారి టెన్షన్ అవుతూ ఉంటుంది. ఎన్ని యూనిట్స్ కాల్చినాము, ఎక్కువ కాల్చేసినామా, కరెంటు బిల్ వస్తుందా అని చెప్పేసి. కానీ అదేందో కానీ ఒక ఆశ్చర్యం ఏంటంటే ఈసారి ఇంత ఎండలు కొడుతున్నా మేము 146 కాల్చినాం అనమాట, 146 యూనిట్స్. సో 0 బిల్ వచ్చింది. అప్పుడు చలికాలం అయితే 196 యూనిట్స్ ఒకసారి, 198 యూనిట్స్ ఒకసారి ఇట్లా వచ్చిందనమాట. ఒకసారి అయితే 2 యూనిట్స్ ఎక్కువ కాల్చినందుకు కరెంట్ బిల్ వచ్చింది. అప్పుడు కూడా 1100 వచ్చింది అప్పుడు.
ఘోరంగా వస్తుందన్నమాట కరెంట్ బిల్. మాకు ముందు నుంచి అంత ఎక్కువ వస్తుంది. ఈ జీరో బిల్ అయినప్పటి నుంచి ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము కరెంట్ యూజ్ చేస్తున్నాం అనమాట. 200 యూనిట్స్ దాటొద్దు అని చెప్పేసి రూమ్స్లలో లేకపోతే వెంటనే ఫ్యాన్లు లైట్లు ఎంట బంద్ చేస్తున్నాం అనమాట. అప్పుడప్పుడైతే వాషింగ్ మిషన్ కూడా యూజ్ చేయకుండా చేయితోటే ఉతుక్కుంటున్నాము. ఏంటంటే 200 లోపల వస్తే మనకు ఫ్రీ అయిపోతుంది కదా, అదొక భారం పోతుంది. లేకపోతే అనవసరంగా ఒక 800-900 వస్తుంది మాకు కరెంట్ బిల్ మినిమం. సో ఇది జీరో అయినప్పటి నుంచి అయితే కొంచెం కరెంటు బిల్ ఛార్జెస్ అయితే మిగులుతున్నాయి. ఇంక ఇక్కడైతే మా అక్క ఇది మిర్చి బజ్జీ చేస్తుంది అనమాట. ఇది ఒకసారి చేసి ఉంటుంది మొన్న, మస్తు టేస్ట్గా అయినాయి. కానీ ఈసారి అంతగా కాలేదు. ఇంట్లో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేయాలి, అది యాడ్ చేయడం మర్చిపోయినాం మేము. ఇంకా బేసన్ అయితే కలుపుకుంటుంది అనమాట. మార్కెట్కి వెళ్ళినప్పుడు బజ్జీ మిర్చి తీసుకొచ్చి ఉండే 20 రూపీసే. మా సైడ్ మార్కెట్లో పావు కిలో ఇవ్వరనమాట, ఏదైనా హాఫ్ కేజీ ఇస్తారు మినిమము. సో 40 రూపీస్ కేజీ అంటే 20 పెట్టి అర్ధ కిలో తీసుకున్నాం అనమాట. కొన్ని అయితే ఇట్లా మిర్చీలు చేసుకున్నాం, ఇంకొన్ని మిగిలితే అది సల్ల మిరపకాయలు చేసుకుందామా అనుకున్నాము. అదే మజ్జిగలో కలిపి ఎండకు పెట్టేస్తారు, తర్వాత ఫ్రై చేసుకొని తింటారు కదా. మా నాయనమ్మ వాళ్ళ చెల్లెలు చేసేదనమాట. ఆమె కూరగాయలు అమ్ముతుండే అనమాట. కూరగాయల నాయనమ్మ అని పిలుస్తుండే మేము చిన్నప్పటి నుంచి. ఆ నాయనమ్మ ఏంటంటే ఇట్లా మిగిలిపోతాయి కదా ఇట్లా మిర్చీలు, అవన్నిటిని పెరుగులో కలిపి ఎండకేసేస్తుండే, తర్వాత ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుండే. ఎస్పెషల్లీ పప్పుచారు అంచుకైతే బాగుంటాయి అవి. ఇంకా ఆమె అయితే అప్పుడు చేసినప్పుడు ప్రతిసారి ఎండాకాలంలో తీసుకొచ్చి ఇచ్చేది మాకు. కానీ మా నాయనమ్మ అయితే ఎప్పుడు చేసేది కాదు. మా నాయనమ్మ వడియాలు కూడా పెట్టేది కాదు ఎందుకో. ఆమెకి రాదంటది, ఏదైనా వడియాలైనా మామిడికాయ పచ్చడైనా ఏది రాదంటది మా నాయనమ్మ. ఇంకా ఆమెని చేసినప్పుడు తీసుకొచ్చి ఇస్తుండే అనమాట. ఇంకొన్ని ఉన్నాయి, నేను మా అక్క అవి చెయ్యాలనుకో. మా అత్త ఏమన్నదంటే ఇంకొన్ని కొనుక్కొచ్చుకొని చేసుకుందాము, గాయని చేస్తే ఏమవుతుంది, ఇంకొన్ని చేసుకుందాము అనేసి అన్నది. సర్లే మార్కెట్ పోయినప్పుడు కొనుక్కొచ్చుకుందామని అనుకున్నాం. ఒక దిక్కు నూనె అయితే వేడికానికే పెట్టేసింది. అండ్ ఇవేమో మిర్చీలు ఇట్లా మధ్య నుంచి కట్ చేసుకొని ఆ గింజలు తీసేస్తుంది. ఆ గింజలు తింటే కారం అవుతుంది కదా. మాకేందంటే మిర్చితో పాటు కొరుక్కొని తినే అలవాటు ఉందన్నమాట. కొందరు మిర్చిని పాడేసి ఓన్లీ పైన ఉన్న పిండియే తింటారు కదా, కానీ మేము మిర్చితో పాటు తింటాం అనమాట. ఇంక ఇట్లా కట్ చేసి గింజలు తీసేసి ఇందులో ఇది చింతపండు పేస్ట్ పెడుతుంది. చింతపండులో కొంచెం ఉప్పు, జీలకర్ర, ఓమా వేసినట్టుంది, వేసి గ్రైండ్ చేసుకుంది. అదే ఇందులో మంచిగా అప్లై చేసేస్తుంది. మా అక్క చూసినరా ఇట్లా చేయితోటే పెట్టేస్తుంది మిరపకాయలల్లా. నాకు అట్లా పెట్టాలంటే ఫుల్ భయం, నా చేతులు ఎక్కడ మండిపోతాయో అని చెప్పేసి. అండ్ పిండి కలుపుకుంది కదా, దాన్ని ఇట్లా గ్లాస్లో వేసుకుంటుంది. లాస్ట్ టైం చేసినప్పుడు కూడా మేము ఇట్లానే చేసినాం అనమాట. గ్లాస్లో వేస్తే ఏంటంటే కొంచెం ఈజీగా అయింది. కాకపోతే పిండి గ్లాస్ ఫుల్గా పోసుకోవాలి. మేము ఇక్కడ హాఫే పోసుకుంటే కొంచెం ముంచనికే రాలేదు నాకు. తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండి పోసిన అనమాట అందులో. ఇంకా మిర్చీలు అయితే నేను వేస్తున్నా, మోనిషా ఏడుస్తుండే అనమాట. అయినా కానీ నువ్వు పిండి కలిపి పెట్టి సోని నేను వేస్తా అని చెప్పిన. సో నేనే వేసేస్తున్నా మిర్చీలు అయితే. ఈసారి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి అయితే కొంచెం టేస్ట్గా కాలేదు ఎందుకో, మరి ఏమైందో కానీ అంతగా టేస్ట్ అయితే కాలేదు. ఫస్ట్ టైం అయితే ఒక 7-8 వేసిన బాగానే పడతాయి, పెద్ద కడాయి కదా, ఇంట్లో ఎక్కువ పట్టినాయి అనమాట. ఫస్ట్ ఒకసారి వేసిన, మళ్ళీ తర్వాత సెకండ్ టైం వేసిన అనమాట. నాకెందుకో మిర్చీలు బయటకి కొనుక్కొచ్చుకోవడం కంటే ఇంట్లో చేసుకొని తింటే కొంచెం పైసలు తక్కువ పడతాయేమో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా 30 రూపాయలకు ప్లేట్ అయిపోయింది. 30కి 4 వస్తాయి కదా, ఇంకా 2 ప్లేట్లు తెచ్చుకుంటే 60 రూపాయలు అయిపోతాయి. అవే ఇట్లా మంచి మిరపకాయలు తీసుకొచ్చుకొని ఇంట్లో చేసుకుంటే మాత్రము జర మంచిగానే అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే 2 తినే దగ్గర 3 అయినా తినొచ్చు కదా, ఎక్కువ చేసుకోవచ్చు మంచిగా అనేసి అనిపించింది. అండ్ హోమ్ మేడ్ కదా. నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు మార్నింగ్ ఇస్తున్నా అనమాట. ఒకటే శబ్దాలు వస్తున్నాయి, బయట పిల్లలు ఆడుకుంటుండ్రు, ఇటు సైడ్ సప్పుడ్లు, అక్కడ సప్పుడ్లు. కూరగాయలు అమ్మేటైన వచ్చిండు, ఆయన గొంతు వామ్మో ఆపుతున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొంచెం కట్ చేస్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అందుకే ఏదున్నా రాత్రిపూటనే చేసుకొని వండుకోవాలని బాగా బుద్ధి వచ్చింది. ఇక్కడైతే మిర్చిలు రెడీ అయిపోయినాయి అని మీకు చూపిస్తున్నా అనమాట. మా మోని పాప కిచెన్లోకి వచ్చింది. ఈ మధ్యలో ఈమె చెప్పినా కదా కొడుతుందని చెప్పేసి, కానీ ఇట్లా చేయి పెట్టి కిస్ చేయంటే చేస్తుంది అనమాట. కొత్త నేర్చుకుంది ఇది. జర పిల్లలు ఎదుగుతున్న కొద్దికి మనం ఏది నేర్పిస్తే అది నేర్చేసుకుంటుండ్రు. జర పనులు చూపి మోనిషాని, ఇవి అందరు చూస్తారంటే చూపిస్తలేదు చూడండి. ఇంకొకటి, మా రితిషాకి అడ్మిషన్స్ కోసం తిరుగుతున్నాం కదా మేము. శ్రీ చైతన్య స్కూల్కి వెళ్ళి ఉండే అనమాట. ఎంత ఫీ ఏంది అని చెప్పేసి
ఫీజేమో 40 చెప్తున్నారు. కానీ 38 చేస్తారంట. అడ్మిషన్ ఫీ 5 అంట. బుక్స్ అలా కొనుక్కోవాలంట. బుక్స్‌కే 10K అంట. ఇట్లా చెప్తున్నారు. ఒక్కొక్క బ్రాంచ్‌కి డిఫరెంట్ చెప్తున్నారనమాట. ఇంకొక దిల్సుఖ్ నగర్ బ్రాంచ్‌లోనేమో అలగ్ ఫీ స్ట్రక్చర్ చెప్తుండ్రు. ఇక్కడ అలగ్ చెప్తున్నారు. అట్లా చేస్తున్నారు. ఇంకొకటేందంటే ఈ శ్రీ చైతన్య స్కూల్స్‌లో ఒకటి వచ్చిందనమాట. ఏందంటే ఏదో బ్యాంక్‌తో టై అప్ అయినరంట. సో మన ఫీ అంట బ్యాంక్ వాళ్ళు కట్టేస్తారంట. మనం బ్యాంక్‌కి 6 మంత్స్ ఈఎంఐ పెట్టుకోవాలంట. వితౌట్ ఇంట్రెస్ట్ అంట. ఇఫ్ ఇన్ కేస్ మనం 12 మంత్స్ అట్లా ఈఎంఐ పెట్టుకున్నామంటే 1% 1 పాయింట్ ఎంతనో ఉంది. అంత ఇంట్రెస్ట్‌తో పే చేయాలంట. ఇదేదో మంచిగా అనిపించింది. మా అత్త ఏందంటే ఇంక మనం మంచి ఎడ్యుకేషన్ ఇయ్యాలి. మా అత్త అదే ఆలోచిస్తుందనమాట. కాకపోతే ఫీజులేమో ఇంతింతున్నయి. ఏదైనా జాబ్ చూసుకొనైనా ఇట్లా కట్టేద్దాం అనేసి అనుకుంటుంది. సో జస్ట్ పోయి ఫీ స్ట్రక్చర్స్ ఏమేమున్నాయని చెప్పి కనుక్కొని వస్తున్నామనమాట. ఇంకో స్కూల్ ఉంది మా ఇంటి దగ్గర, సైనిక్ స్కూల్ అని. అది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏందంటే మేము ఉండేది సైదాబాద్ అనమాట. అయితే మాకు స్కూల్స్ అంటే కొంచెం డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. ఆ స్కూల్ ఫీజులు ఎంత అయితుందో అంతే ఆల్మోస్ట్ అంతా ఆటో ఫీజ్ అయితుందనమాట. ఒక్కొక్కరేమో 3000 చెప్తుండ్రు, ఒకళ్ళు 4000 చెప్తున్నారు. ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు ఆటో. ఈ పిల్ల ఏందంటే కొంచెం హుషారు లేదు మా రితిష. జర్ర హుషారు ఉంటే మంచిగా బస్‌కైనా పోతారు పిల్లలు, అట్లా ఏదైనా పోవచ్చు కదా. ఈ పిల్లనేమో అస్సలు హుషారు లేదు. అండ్ ఇంకా చిన్న పిల్లనే కదా, బస్ అంటే జర కష్టమే, ఆటోనే పెట్టాలి ఖచ్చితంగా. సో ఆటోలే కుదరట్లేవన్నమాట. ఫీ ఎట్లనో అట్లా అఫోర్డ్ చేద్దాం అనుకుంటే ఈ ఆటో తోటి బాధ అయిపోయింది. మేమేం ఆలోచిస్తున్నామంటే ఇప్పుడు ఉన్న స్కూల్లో కూడా ఆల్మోస్ట్ 30 వరకు వస్తుంది మాకు. మళ్ళీ బయట ట్యూషన్ ఫీ ఇప్పుడైతే 600 తీసుకుంటున్నారు అనమాట. ఇంకా ఒకటే ఏదైనా మంచి స్టాండర్డ్ స్కూల్లో వేసేస్తే వాళ్ళే ట్యూషన్ అవసరం లేదు కదా, జస్ట్ ఇంటికాడ నార్మల్గా చదివించుకుందాము అన్నట్టు అనుకుంటున్నాము. ఇంకా చూడాలి. ఫస్ట్ అయితే సైనిక్ స్కూల్ ఆన్లో వేద్దాం అనుకున్నాం కానీ శ్రీ చైతన్యకి ఎందుకో అట్లా సడన్గా పోయినాము. సో వాళ్ళైతే అట్లా చెప్పిండ్రు అనమాట. అండ్ ఒక్కసారి మనం స్కూల్కి పోయి వస్తే ఫోన్లో మోగిస్తారు అనమాట. ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళకి మన టార్గెట్ ఉంటుందో ఏమో, మళ్ళీ ఇన్ని అడ్మిషన్స్ వేయియాలి అది అన్నట్టు ఒకటే ఫోన్లు చేస్తున్నారు అనమాట. మీరు రండి మేడం, మీరు అయితే ఫస్ట్ రండి అంటున్నారు. మీరు ఏదైనా ఒక ఫీజు చెప్తేనే కదా మేము వచ్చేది. ఆడికొచ్చైనా ఇదే మాట్లాడతాం కదా, మీరు ఎంత చేస్తారో ఫీజు చెప్పండి, అప్పుడే వస్తాం అనేసి చెప్పిన నేను నిన్నైతే. ఒక సైడ్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఆమె చేస్తుంది, ఒక సైడ్ గడ్డనారం బ్రాంచ్ ఆమె చేస్తుంది. ఇద్దరు చేస్తూనే ఉన్నారు. ఎవరు చేస్తున్నారా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. మాకైతే జెన్యూన్గా అంటే దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఆమె అనిపించింది. ఎందుకంటే ఆమె ఫస్టే అన్ని కరెక్ట్గా చెప్పేసింది. ఈమె ఏంటంటే ఎక్కువ చెప్పి తక్కువ చేస్తున్నట్టు చెప్తుండ్రు. కానీ ఫైనల్లీ అట్ లాస్ట్ వాళ్ళిద్దరు సేమే చెప్తుండ్రు, అదే ఫిగర్ చెప్తుండ్రు అటు ఇటు తిప్పి. కానీ ఇంకొంచెం ఏమైనా తగ్గించండి మేడం, సింగిల్ పేరెంట్ వాళ్ళ ఫాదర్ లేరు అంటే మేము కూడా ఇక్కడ ఎంప్లాయీసే, మేము ఇంతకంటే తగ్గించలేము అనేసి అంటుండ్రు. అది కూడా కరెక్టే కానీ ఇంకా చూడాలి. కుదిరితేనే చేంజ్ చేస్తాము, లేకపోతే ఇదే పాత స్కూల్లో కంటిన్యూ అయిపోదామని ఆలోచిస్తున్నాము. ఏంటంటే అక్కడ జర అదేంది అబాకస్ ఏందో స్పీడ్ మ్యాథ్స్ ఉంటుందంట, ఇంకా యోగా, డ్యాన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయంట. అండ్ స్పెషల్ కేర్ ఫర్ స్లో లెర్నర్స్ అది ఇది అనేసి అంటుండ్రు. ఎవరైనా ఆబ్వియస్లీ వాళ్ళ స్కూల్కి పోయినప్పుడు వాళ్ళ గొప్పనే చెప్పుకుంటారు. ఎవరు మేము చదివియమని అయితే చెప్పుకోరు, చదివిస్తామని చెప్పుకుంటారు. కానీ చూడాలేమో. మాకు ఒక టీచర్ తెలుసు అనమాట, రితిష ఇప్పుడు ట్యూషన్కి వెళ్తుంది. ఆ టీచర్ని అడిగితే భాష్యం స్కూల్ బాగుంది అనేసి అన్నారు. కానీ భాష్యంకి అయితే పోలేదు. శ్రీ చైతన్యకు పోయి ఫస్ట్ అడిగేసి వచ్చినాము. ఇంకా పోవాలి. 2 రోజుల నుంచి ఎండలు తిరుగుతున్నాం కదా, నాకైతే మెంటల్ ఎక్కిపోతుంది అసలు. బయట ఎండలు మామూలుగా కొడతలేవన్నమాట. ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని పోతున్నాం ఎక్కడికి పోయినా కానీ. ఇక్కడైతే మా మోనిషాకు ఉగ్గు చేస్తుంది మా అక్క. ఇవన్నీ కడిగి పెట్టేసుకుంది అనమాట. రైస్, అందులో అన్ని రకాల పప్పులు, శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, ఇవి మంచిగా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకుంది. మేమైతే సన్లైట్కి పెట్టకుండా ఫ్యాన్ కింద పెడుతున్నాం అనమాట. ఆరిన తర్వాత ఇట్లా ఫ్రై చేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకుంది. కొంచెం జీలకర్ర, వాము వేసి మిక్సీ పట్టింది. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, ఎందుకంటే అది డైజెషన్కి హెల్ప్ అవుతుందంట. కొంచెం వాము అండ్ జీలకర్ర వేసి మిక్సీ పట్టేసింది అనమాట. ఇందులోనే కొంచెం రాగి పిండి యాడ్ చేస్తుంది. అది రైస్ ఫ్లవర్లో ఇది రాగి పిండి యాడ్ చేసేస్తుంది అనమాట.
ఇంకా ఉగ్గు అనేది తయారైపోయింది. ఇట్లా ఒక్కసారి ఉగ్గు చేసి పెట్టుకుంటే మంచిగానే కొన్ని రోజుల వరకు మంచిగా వచ్చేస్తుంది. సో అందుకే ఈసారి అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసింది. ఎవ్రీ టైం అయితే కొంచెం కొంచెం చేసిందనమాట. కానీ ఈసారి ఎక్కువ చేసేసి పెట్టేసుకుంది. ఇంకా ఇంటికి పోదాం అనుకుంటుంది కదా, పోయినా కానీ పనికి వస్తుందని చెప్పేసి ఎక్కువనే చేసిందనమాట. ఇంకా ఈ డబ్బాలకు ఎత్తి పెట్టుకుంటుంది. ఒక కాంచి డబ్బానన్నా స్టీల్దన్నా తీసుకోవాలి మోనిషాకి. ఉన్నాయి స్టీల్వి, కానీ వాటి మూతలు ఏంటంటే మరీ టైట్గా బిగుసుకుపోతుంది. తీయాలంటే అదొక టాస్క్, గోడ గుద్ది 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 తీయాల్సి వస్తుంది. సో అందుకని అయితే ప్రస్తుతానికి అక్కది అదే ప్రోటీన్ పౌడర్ డబ్బాలనే వేసి పెట్టింది అనమాట. ఆ స్పూన్ తోటి ఒక్క స్పూన్ చేస్తే చాలా, అది ఇంత వేసే గింతగానం అవుతుంది. ఇంకా అది చేసి పెట్టేసింది ఉగ్గు పౌడర్ అయితే. వాళ్ళ డాడీ వీడియో కాల్ చేసింది మా బావతో మాట్లాడిస్తుంది. అండ్ ఇక్కడైతే మొన్న అన్నం అస్సలు తింటలేదనమాట. ఉగ్గు అస్సలు తింటలేదని చెప్పి మా బావ వచ్చేటప్పుడు సెర్లాక్ పట్టుకొచ్చిండు. ఆ 2 days అయితే సెర్లాకే పెట్టినాం. ఎందుకో అసలు ఏం పెట్టినా కానీ ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అట్లా బయటికి తీసేసింది. అంతకుముందు నుంచి అట్లని చేస్తుంది. ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అయితే ఒక్క చెంచాడు ఉగ్గు కూడా అసలు ముట్టలేదు. ఇంకా అట్లా పిల్ల ఏం తింటలేదని చెప్పి సెర్లాక్ తెప్పించారు అనమాట. అది కొంచెం తీయ కొడుతుంది కదా తింటారని చెప్పేసి. సో సెర్లాక్ తిన్నది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఉగ్గే స్టార్ట్ చేసింది పెట్టడము. ఇక్కడైతే మా అక్క టొమాటో పచ్చడి చేస్తుంది అనమాట. దానికోసం టొమాటోలు కట్ చేసి పెట్టుకుంది. అండ్ ఇక్కడ జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు ఇట్లా ఫ్రై చేసుకుంటుంది. మేము ఏంటంటే ఎప్పుడైనా టమాటాలు తక్కువ రేటుకి వస్తేనే ఇట్లాంటి పచ్చడి చేస్తామన్నమాట. ఎందుకంటే రేట్ తక్కువ ఉన్నప్పుడే కదా చేసుకోగలుగుతామని చెప్పేసి. ఇక్కడైతే టొమాటో సన్న కట్ చేసుకుందిగా ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. ఇందులోనే ఉప్పు అండ్ పసుపు వేసింది. మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా ఐటెం తక్కువ రేట్కి దొరుకుతుందంటే అప్పుడే కొనుక్కొని ఏదైనా ఏం చేసుకోవాలనుకుంటున్నారో చేసుకుంటారు కదా. మేమైతే అట్లనే చేస్తాము. టమాటా పచ్చడి ఎప్పుడైనా టమాటాలు అగ్గు దొరికినప్పుడే తీసుకొచ్చుకొని చేసుకుంటాం అనమాట. అండ్ అన్నట్టు హాయ్ బ్రాహ్మణి, నీకు హాయ్ చెప్పడమే మర్చిపోయినా. అండ్ ఇప్పుడు కూడా మర్చిపోయినా, సడన్గా గుర్తుకొచ్చినావు. హాయ్ మా. అండ్ ఇక్కడ పచ్చడి కోసం అయితే టమాటాలు ఉడికిపోయినాయి మంచిగా. ఇందులో ఈ పౌడర్ వేసేసింది అనమాట. జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ వేసేసి కొన్ని ఎల్లిపాయలు అండ్ కొంచెం కారం కూడా వేసింది. సరిపడా కారం వేసేసి ఇంకా మంచిగా కలుపుకొని ఇంకొంతసేపు ఉడకబెట్టుకుంది అనమాట. యాక్చువల్లీ దీన్ని మిక్సీకి పట్టాలి, అయినా కానీ మా అక్క బాగా మెత్తగా ఉడకబెట్టింది, మంచిగా ఉడికింది. ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందనమాట. మొన్న మిక్సీకి చేపియనికి పోయినుండే కానీ ఆయననేమో చేసేట ఆయన లేనే లేడు. వాళ్ళ బాబే ఉంటుండే ఎప్పుడు షాప్లో, చిన్న పిల్లగాడు. అందుకని చెప్పేసి ఇచ్చేసి వస్తలే అనమాట. ఆయన ఉంటే ఏంటంటే అక్కడే నించొని జల్దీ రిపేర్ చేయించుకొని ఆయనతోటే ఒకసారి ఆన్ చేపించి చూపించవచ్చు. కానీ ఎప్పుడు పోయినా బాబే ఉంటుండు. అసలు రోజులైతే చాలా జల్దీ గడిచిపోతున్నాయి. సమ్మర్ సీజన్ వచ్చింది, పిల్లలకు హాలిడేస్ ఇట్లా ఇచ్చిన హాలిడేస్ కూడా అయిపోనీకి వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇది మే మంత్ కూడా స్టార్ట్ అయిపోయింది, మధ్యలోకి వచ్చేసింది. నిజంగా టైం అయితే ఫాస్ట్గా గడిచిపోతుంది. ఈ స్కూల్దే ఏది ఒకటి డిసైడ్ అయితే లేదు, ఆన్లైనే కంటిన్యూ చేయాలా వేరే స్కూల్లో వేయాలా అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నాము. జల్దీ ఏదో ఒక స్కూల్ సెట్ అయితే ఆ యూనిఫామ్ గిట్ట తీసుకోవాలి కదా. అండ్ బుక్స్ కొనాలి, బుక్స్కి అట్టలు వేయాలి, వామ్మో అదంతా పెద్ద పంచాయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఇంతే. పిల్లలకు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి అంటే చాలు యూనిఫామ్లు, షూస్ అని, బుక్స్ కట్టాలని చెప్పేసి చాలా వరకే ఉంటుంది. అండ్ వాళ్ళు ఫస్ట్ డే వాళ్ళని స్కూల్లో దించి రావాలి, ఏం చదివించిండ్రో చూడాలి, బాగానే టెన్షన్ ఉంటుంది. ఈడ మా మౌని పాప అయితే కిచెన్లోకి వచ్చింది, ఆమెకు నీళ్ళు తాగిపిస్తుంది మరి రితిష. మా మౌని పాపకి మధ్యలో చాలా దాహం వేస్తున్నట్టుంది. పాపం తాగిపిస్తే పాపం తాగేస్తూనే ఉంది, జల్దీ తాగుతుంది. అండ్ గ్లాస్ గుంజుకొనికే ట్రై చేస్తుంది చూడండి రితిష దగ్గర నుంచి. ఇక్కడైతే పచ్చడిలో పోపు కూడా పెట్టేసింది, ఎల్లిపాయ దంచుకొని వేసుకుంది అనమాట. ఇది వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఈ పచ్చడి అయితే మినిమం 15 days అన్న స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. సో అందుకే ఎక్కువ చేసింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.